వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడేస్ ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ ఆల్గే ట్రీని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట భోపాల్లో టు రెడ్యూస్ ద ఎయిర్ పొల్యూషన్ అనమాట. మనం సిటీస్ని చూసినట్టయితే సో గ్రీనరీ అనేది రెడ్యూస్ అయిపోయింది అండ్ టెంపరేచర్ రైజ్ అయిపోతుంది అండ్ ఎయిర్ క్వాలిటీ అనేది ట్రాఫిక్ వల్ల కన్స్ట్రక్షన్ వల్ల సో వర్స్ట్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ వల్ల అయితే ఎయిర్ క్వాలిటీ అనేది రెడ్యూస్ అయిపోతుంది అనమాట. సో దీనికోసం అయితే ఈ భోపాల్ అనేది సో ఈ ఇన్నోవేటివ్ సొల్యూషన్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ డివైస్లో మెయిన్లీ ఇది ఒక వర్టికల్ సిలిండర్ లాగా ఉంటుందన్నమాట. సో వర్టికల్ దీన్ని ఫోటో బయోరియాక్టర్ అంటారు. సో ఇందులో అయితే వాటర్ అండ్ మైక్రో ఆల్గే ఉంటాయి. మైక్రో ఆల్గే అంటే ప్యాచ్ లాగా ఉంటుందన్నమాట. సో ఇది ఏం చేస్తుందంటే ఒక సింగిల్ యూనిట్ సో ఇది అబ్జర్వ్ చేస్తుంది అనమాట కార్బన్ డైఆక్సైడ్ని సో క్యాప్చర్ చేస్తుంది. సో అది ఒక ఫుడ్ లాగా ట్రీట్ అవుతుంది అనమాట ఈ ఆల్గేకి. అండ్ చేసిన తర్వాత సో ఆక్సిజన్ని అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. ఇది మెయిన్లీ వచ్చేసి మష్రూమ్ బర్డ్ గ్రూప్ ద్వారా డెవలప్ చేయడం జరిగింది. సో మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ దానిపైన సోలార్ ప్యానల్స్ని అయితే డిప్లాయ్ చేయడం జరిగిందనమాట. మీరు చూడొచ్చు. సో ఇలా ఉంటుందన్నమాట. ఈ మిక్స్చర్ అయితే ఉంటుంది ఆ వర్టికల్ సిలిండర్లో. సో ఇది ఏం చేస్తుందంటే హార్మ్ఫుల్ పొల్యూటెంట్స్ లైక్ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అట్మాస్ఫియర్ నుంచి సో అది క్యాప్చర్ చేసి సో క్లీన్ ఎనర్జీ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఏదైతే. సో ఈ సోలార్ ప్యానల్స్ అనేది సో సస్టైనబిలిటీ కోసం అండ్ సిస్టమ్ ఎఫిషియెంట్ కోసం అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఈ ఆల్గే ట్రీ అయితే ఆల్మోస్ట్ 1 ton ఆఫ్ ఆక్సిజన్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. అండ్ 1.5 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అయితే అబ్జర్వ్ చేయబోతుంది. అండ్ ఇది మెయిన్లీ ప్రాజెక్ట్ వచ్చేసి ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది అనమాట ఎయిర్ క్వాలిటీని అండ్ పొల్యూషన్ లెవెల్స్ని రెడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ వచ్చేసి సిటీబీసీ బ్యాంక్ ఇది ఒక ఫస్ట్ తైవానీస్ బ్యాంక్ అనమాట. గిఫ్ట్ సిటీలో ఓపెన్ అవ్వబోతుంది. ఈ గిఫ్ట్ సిటీ అనేది గుజరాత్లో ఉంది. సో ఎందుకు వీళ్ళు ఈ సిటీ బేస్డ్ బ్యాంక్ని ఎందుకు ఇండియాలో ఓపెన్ చేశారంటే సో మనకందరికి తెలుసు కదా, తైవాన్ ఇస్ ద వరల్డ్ లీడర్ ఇన్ మేకింగ్ చిప్స్ కానీ సెమీ కండక్టర్ కొన్ని హార్డ్వేర్ టెక్నాలజీలు అది చాలా వరల్డ్ లీడర్ అనమాట. సో ఆ ఫ్యాక్టరీస్ కొన్ని అయితే సో బిగ్ కంపెనీస్ అనేది రాబోతున్నాయి అనమాట సో ఇండియాలో. సో దానికోసం అని అయితే సో ఫైనాన్షియల్ కోఆపరేషన్ కోసం అని అయితే రావడం జరిగిందనమాట. ఈ గిఫ్ట్ సిటీ అనేది ఇది ఒక గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ సిటీ అనమాట. సో ఇంతకు ముందు అయితే ఫారిన్ సిటీకి వెళ్ళే వాళ్ళు అనమాట ఈ పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళందరూ కూడా సింగపూర్ కానీ దుబాయ్కి కానీ ఫర్ దర్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కోసం అని. సో ఇదైతే గ్లోబల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే సో ఇస్తుందన్నమాట. ఇక్కడ నుంచి ఇస్తుంది విత్ అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్. సో ఈ బ్రాంచ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రాస్ బార్డర్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ దీనివల్ల అయితే సో ఈజీలీ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు అనమాట మనీని. అండ్ ఈజీలీ లోన్ కూడా దొరుకుతుంది అనమాట ఒకవేళ బిగ్ బిగ్ కంపెనీస్ని ఫ్యాక్టరీస్ని పెట్టాలనుకుంటే ఇంకా. అండ్ ద నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యూనిఫైడ్ భారత్ ఈ చార్జ్ ఇనిషియేటివ్. సో మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అయితే యూనిఫైడ్ భారత్ ఈ చార్జ్ ఇనిషియేటివ్ అని అయితే తీసుకుని వచ్చిందనమాట ఈ ఇంప్రూవ్ చేయడానికి అనమాట ఈవీ ఛార్జింగ్. సో కామన్లీ చూసినట్టయితే వాళ్ళందరూ సో ఛార్జింగ్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు సో అవి ఛార్జింగ్ స్టేషన్స్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి సో ఆ రిలేటెడ్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో అవన్నీ హ్యాసల్ ఫ్రీ చేయడానికి కోసం అయితే సో ఈ మల్టిపల్ యాప్స్ని డౌన్లోడ్ చేయడం ప్రివెంట్ చేయడానికి కోసం అయితే ఈ ఛార్జింగ్ నెట్వర్క్ ఈ యూనిఫైడ్ భారత్ ఈ చార్జ్ ఇనిషియేటివ్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ ఒక్క ప్యాక్ చాలు వల్ల సో ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ విజన్ అనమాట. సో ఫాస్ట్గా ఇవి అడాప్ట్ చేయాలి పీపుల్ అనేది దానికోసం అయితే మీరు చూడొచ్చు ఇక్కడ. సో బెంగళూరులో ఆల్మోస్ట్ 1,243 ఈవీ చార్జర్స్ స్టేషన్స్ అయితే తీసుకొచ్చారనమాట. కర్ణాటకలో ఆల్మోస్ట్ 123.26 crore ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారు. అండ్ సో ఈ ఛార్జింగ్ స్టేషన్స్ అనేది సో హైవేస్లో అర్బన్ సెంటర్స్లో అయితే ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. సో దీనివల్ల అయితే సో పీపుల్ కూడా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారనమాట. సో ఛార్జింగ్ స్టేషన్స్ ఉండడం వల్ల సో ఈవీ వెహికల్స్కి అడాప్ట్ అవుతారని అయితే సో ఈ స్టెప్ తీసుకోవడం జరిగిందనమాట. సో ఈ మెయిన్లీ ఇవన్నీ చేయడానికి ఏంటి అంటే పీపుల్ ఈవీని అడాప్ట్ చేయాలి అని దానికోసం అయితే
చేస్తున్నారు. ఎందుకంటే పెట్రోల్ అండ్ డీజిల్ ఇంపోర్ట్ డిపెండెన్స్‌ని రెడ్యూస్ చేయడానికి అండ్ కార్బన్ ఎమిషన్స్ ఈ గ్రీన్ ఎన్విరాన్మెంట్ కోసం అయితే దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఇండియాస్ ఫస్ట్ ఎస్ఎంఈ లెడ్ సెమీకండక్టర్ ఫెసిలిటీ అయితే ఇనాగ్రేట్ చేయబడిందనమాట. అశ్విని వైష్ణవ్ అనే వారైతే దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఇదొక ఈటీఎంపీ ఓఎస్ ఈటీ ఫెసిలిటీని అయితే స్టార్ట్ చేశారనమాట రాజస్థాన్‌లో. ఇదొక మేజర్ స్టెప్ అనమాట. ఈ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌ని బిల్డ్ చేయడానికి కోసం. ఈ ఏటీఎంపీ అంటే అసెంబ్లీ, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్. వైల్ ఈ ఓఎస్80 అంటే దిస్ రెఫర్స్ టు ద అవుట్‌సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ అని అయితే చెప్పొచ్చు. దీన్ని ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే ఇదొక నేను చూపిస్తుంది ఇది ఒక రా సిలికాన్ వేఫర్ అంటారనమాట. దీన్ని తీసుకొని సింప్లీ మనం ఈ సిలికాన్ ఇవన్నీ ఎందులో వాడతాం మేము ఎలక్ట్రానిక్ లో వాడతాం కదా! లైక్ చిప్స్ గానీ, ఎస్‌డి కార్డ్ గానీ, ఇంకా ఐసెస్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ అని. ఇలా మొబైల్‌లో అండ్ ఇంకా ఫోన్స్‌లో, కార్స్‌లో ఇలా చాలా ఫీల్డ్స్‌లో వాడతాం కదా! ఇది యూజ్ చేసే దానికన్నా ముందు దీన్ని అసెంబుల్ చేయాల్సి ఉంటుందనమాట. దీన్ని కట్ చేసి జాగ్రత్తగా ఇండివిజువల్‌గా ఒక సింగిల్ చిప్‌గా మార్చాల్సి ఉంటుందనమాట. ఇదైతే యూజ్ చేస్తారు అండ్ ఇదొచ్చేసి సహస్ర సెమీకండక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అయితే డెవలప్ చేయడం జరిగిందనమాట. ఇది తీసుకురావడానికి మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ చేయాలి. అండ్ ఇది కూడా ఇంపోర్ట్ డిపెండెన్స్ అనేది రెడ్యూస్ చేయాలి సెమీకండక్టర్‌లో అని అయితే ఇది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. క్యాబినెట్ అప్రూవ్ చేసిందనమాట. 37,500 క్రోర్ స్కీమ్‌ని ఈ గ్యాసిఫికేషన్ స్కీమ్‌లో. ఇంపోర్ట్ డిపెండెన్స్‌ని రెడ్యూస్ చేయాలనే దానికోసం అయితే దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది మెయిన్‌లీ గ్యాసిఫికేషన్ అంటే ఈ కోల్‌ని ఇన్విజిబుల్ క్లీన్ గ్యాస్ లాగా మార్చడం అనమాట. దీన్ని సిన్ గ్యాస్ అని చెప్తారు. అండ్ ఈ సిన్ గ్యాస్ ద్వారా మనకి అమోనియా, యూరియా, మెథనాల్ అని ఇలా ప్రొడక్ట్స్ వస్తాయన్నమాట. ప్రొడక్ట్ తయారవుతాయి. ఇదొచ్చేసి మనం ప్లాస్టిక్‌లో, పెయింట్స్‌లో ఇంకా ఫార్మర్స్ యూజ్ చేస్తారు అగ్రికల్చర్ పర్పస్‌కి. అండ్ దీన్ని ఎక్స్‌ప్లోజివ్ కూడా లాగా కూడా యూజ్ చేయొచ్చనమాట ఫర్ మైనింగ్ కోసమని. ఇవన్నీ అయితే ఇండియా ఇంపోర్ట్ చేస్తుందనమాట. దాన్ని రెడ్యూస్ చేయడానికి కోసం అయితే ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ 5,000 క్రోర్ పర్ ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే చేస్తుందనమాట గవర్నమెంట్. గవర్నమెంట్ అట్ ద సేమ్ టైమ్ 30 ఇయర్స్ వరకు ఈ రా కోల్‌ని సప్లై చేయడానికి ఒక మెమోరాండమ్‌ని అయితే సైన్ చేసిందనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ 20% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ హెవీ మెషినరీ కోసం అయితే ఇది గవర్నమెంట్ ఇవ్వబోతుందనమాట. ఎవరైతే ఈ ఫ్యాక్టరీస్‌ని సెటప్ చేయాలనుకున్నారో ఇండియాలో. మీరు చూడొచ్చు ఎల్ఎన్‌జీ, యూరియా, అమోనియా అండ్ మెథనాల్ ప్రొడక్ట్స్ అయితే ప్రొడ్యూస్ అవుతాయన్నమాట ఈ సిన్ గ్యాస్ ద్వారా. అట్ ద సేమ్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా జనరేట్ అవుతుంది. అండ్ మెయిన్ పర్పస్ వచ్చేసి ఆత్మనిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్‌ని సపోర్ట్ చేయడం కోసం కూడా దీన్ని తీసుకురావడం జరిగింది. పీఎం నరేంద్ర మోదీ యూఏఈకి విజిట్ చేశారనమాట. ఇక్కడ ట్రేడ్ గురించి, ఇన్వెస్ట్మెంట్, ఎనర్జీ, టెక్నాలజీ గురించి అయితే డిస్కస్ చేసుకున్నారు. అదేంటో తెలుసుకుందాం. ఫ్యూయల్ సేఫ్టీ గురించి మాట్లాడుకున్నారనమాట. మనకు తెలిసిందే కదా! ఈ వెస్ట్ ఏషియా కంట్రీస్‌లో చాలా టెన్షన్స్ జరుగుతున్నాయి. గల్ఫ్ కంట్రీస్‌లో చాలా టెన్షన్స్ జరుగుతున్నాయి. అక్కడ నుంచి క్రూడ్ ఆయిల్స్‌ని ఇంపోర్ట్ చేయడం చాలా డిఫికల్ట్‌గా ఉంది. అదంతా తెలిసిందే కదా! ఆ సిట్యుయేషన్‌ని అవాయిడ్ చేయడం కోసం అయితే యూఏఈ ఒక స్టాక్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆయిల్ స్టోరేజ్ ట్యాంక్‌ని అయితే తీసుకొస్తామని చెప్పారనమాట. ఆల్మోస్ట్ 30 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనమాట. ఇదైతే విశాఖపట్నంలో పెడతారు అని చెప్పారు. సో, ఈ ఎంఓయూ వచ్చి బిట్వీన్ ద ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ అండ్ అబుధాబి నేషనల్ ఆయిల్ కార్పొరేషన్ మధ్య అయితే జరిగిందనమాట. ఒకవేళ ఇలాంటి టెన్షన్స్ మళ్ళీ జరిగితే గనక ఫస్ట్‌గా ఇండియా అయితే యూజ్ చేసుకోవచ్చనమాట ఆయిల్‌ని. అండ్ 10 ఇయర్ వరకు ఫ్యూయల్ సప్లై చేస్తానని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారనమాట బై ద యూఏఈ ఇన్ ఇండియా.
సో, డైరెక్ట్‌లీగా $3 బిలియన్ అయితే సో, ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది అనమాట బై ఎన్‌బీడీ ఎమిరేట్స్. సో, ఈ ఆర్‌బీఎల్ బ్యాంక్ వచ్చేసి రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ అనమాట. సో, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంది. సో, ఇది ఎస్టాబ్లిష్ 1943లో అయితే చేయడం జరిగిందనమాట. అండ్ ఇంకోటొచ్చేసి పవర్‌ఫుల్ 8 ఎగ్జాఫ్లాప్ సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్‌నయితే తీసుకురావడం జరిగిందనమాట. సో, దీనివల్ల అయితే ఏఐ హార్డ్‌వేర్‌ని అడ్వాన్స్ చేయొచ్చు అండ్ డేటా సెంటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని అండ్ సెక్యూరిటీ డిజిటల్ రిసర్చ్‌ని అయితే అడ్వాన్స్‌గా చేయొచ్చనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ మిలిటరీలో కూడా యూజ్ చేయడం జరిగిందనమాట ఈ డిఫెన్స్‌లో. లైక్ సెక్యూర్ సైబర్ డిఫెన్స్ కారిడార్స్‌ని, మారిటైమ్ సెక్యూరిటీ నెట్వర్కింగ్స్‌లో తీసుకురావడం జరిగింది. ఇంకోటొచ్చేసి డిజిటల్ కస్టమర్ పైప్‌లైన్ కాల్డ్ మైత్రిని అయితే స్టార్ట్ చేశారనమాట. సో, ఇదైతే కంట్రీస్ అయితే హెల్ప్ చేసుకోవచ్చనమాట డిజిటల్లీ. ఈ కార్గో షిప్పింగ్ టైంలో. సో, మైత్రి ఫుల్ ఫామ్ వచ్చేసి మాస్టర్ యాప్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ రెగ్యులేటరీ ఇంటర్ఫేస్ అనమాట. సో, ఇక్కడైతే